హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. మనము ఈ యొక్క ఏపీహెచ్బి కాలనీలో ఇస్కాన్ అబిడ్స్ మందిరం తరపున మన యొక్క రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో మనము శ్రీమద్ భగవద్గీత 18 వారాల్లో 18 అధ్యాయాలు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు వరకు మనం 5 అధ్యాయాలు కంప్లీట్ చేయడం జరిగింది. మరియు మీరందరూ క్లాసులకు వచ్చి ఎంతో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి కారణం మీ యొక్క భగవంతుడిపై మీకున్న భగవంతుడిపై మీకున్న ప్రేమ, అనురాగము, అలానే భగవంతుడికి కూడా మీ పైన ఉన్న ప్రేమ, అనురాగము మరియు మరియు ఆచార్య కృప వీటన్నిటి వలన మీరు వచ్చి ఈ భగవద్గీత క్లాసులు వింటున్నారు. చాలా సంతోషము. అలాగే మనము ఎందుకు ఈ భగవద్గీత క్లాసులు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే, ఎప్పుడైతే మనం భగవద్గీత చదువుతామో మనం ఈ జ్ఞానాన్ని 10 మందికి ఎందుకు వెళ్ళాలి అంటే, ఇది మన యొక్క జీవితంలో ఒక మోటివేషనల్ గ్రంథం అండి భగవద్గీత అనేది. ఎందుకు అంటే చాలా ప్రపంచం మొత్తం కూడా ఈ భగవద్గీతని ఒక మాన్యువల్, మన జీవిత మాన్యువల్ గా చూస్తారన్నమాట. మనం ఎలా ఉండాలి, మన పిల్లల్ని ఎలా పెంచాలి. అందువల్ల మేము కూడా ఈ భగవద్గీతని మా ఇస్కాన్ అబిడ్స్ తరపున మీ అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోటి మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే మనం ఈ భగవద్గీత వినడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే, మనం భగవంతుడంటే ఎవరు, జీవుడంటే ఎవరు, ప్రకృతి అంటే ఏంటి, తర్వాత కాలం అంటే ఏంటి, తర్వాత కర్మ అంటే ఏంటి తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే ఈ 4టికి మన కంట్రోల్‌లో ఉంది. ఒక కర్మ ఒక్కటే మన కంట్రోల్‌లో ఉంది. గత 5 అధ్యాయాల్లో కూడా కర్మయోగం గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే మన యొక్క కర్మని భక్తియుత సేవలో కలుపుతామో, అప్పుడు ఆ కర్మ అనేది భగవంతుడికి దగ్గరవ్వడానికి ఉపయోగపడుతుంది. అలా చెప్పడం జరిగింది. అలానే మొదటి 6 అధ్యాయాల్లో మనకి కర్మయోగం గురించి చెప్తారు. దాని తర్వాత 6 అధ్యాయాలు 7-12 వరకు భక్తియుత సేవ ఎలా చేయాలో చెప్పబడుతుంది. దాని తర్వాత 13-18 వరకు మనకి ఈ యొక్క జ్ఞానంతోటి మనము భక్తియుత కర్మ ఎలా చేయాలో మనం చెప్పబోతున్నామనమాట. ఇవన్నీ కూడా మనల్ని ఉద్ధరించడానికి. మనమంతా కూడా ఈ భగవద్గీత ప్రకారము భగవంతుని యొక్క అంశలు. అంటే భగవంతుడికి భక్తియుత సేవ చేసేవాళ్ళం ఇంతకుముందు. కానీ మన యొక్క ఉద్దేశం మీద ఈ భక్తియుత సేవని వదులుకొని మనం ఇక్కడ భూలోకానికొచ్చాము. సో, ఇప్పుడు మళ్ళా మనం భక్తియుత సేవ మానవ జన్మ వచ్చిన తర్వాత చేసి, భగవంతుడిని ఎలా చేరుకోవాలని చెప్పడమే ఈ భగవద్గీత యొక్క సారాంశం. దీంట్లో చాలా విషయాలు చెప్పబడ్డాయి. మనం ఎలా ఉండాలని. ఇప్పుడు ఈ ఆరో అధ్యాయంలో మనకి ఏం చెప్పబోతున్నా అంటే, అర్జునుడు ఎప్పుడు నేను సన్యసిస్తాను, అడవికెళ్తాను, నేను ఉద్యోగం చేయను అంటున్నారు కాబట్టి, ఏదైతే సన్యాసము చేసి ఎక్కడైతే మనం అడవికెళ్తామో ఎలా చేయాలని చెప్పబోతున్నారు. దీంట్లో ఫస్ట్‌గా మనము ఈ మనసు ఉంది గదండీ! ఈ మనసుని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పబోతున్నారు. ఈ మనసు ఎలాంటిదంటే ఒక కోతి లాంటిదనమాట. కోతి ఎలా చేస్తుందో మనకు తెలుసు. ఒక 5 నిమిషాల సమయంలో ఎన్ని పనులు చేస్తుందో తెలుసు. దానితో పాటుగా ఒక ముల్లు కుచ్చుకున్న కోతి ఎలా చేస్తుందో ఇంకా దారుణంగా ఉంటుంది. అలానే మనకి ముల్లు కుచ్చుకొని ఉన్న కోతి, కళ్ళు దాగిన కోతి ఎలా చేస్తుందో, అలా మన మనసు మనల్ని అందరిని ఆడిస్తూ ఉంటది. ఈ మనసుని ఎలా నిగ్రహించాలి, అప్పుడు భగవత్ సేవను ఎలా చేయాలని చెప్పడం అష్టాంగ యోగం అనమాట. ఫస్ట్ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి వీటన్నిటిని ఎలా చేయాలని చెప్పబోతున్నారన్నమాట. మనకు తెలిసే ఉంటుంది. మనం భౌతికంగా చాలా యోగా క్లాసులు చూస్తా ఉంటాము, ఆసనాలు చూస్తూ ఉంటాము, ప్రాణాయామం చూస్తాం. ఇవి అన్నీ కూడా ఈ భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దాని నుంచే వస్తాయండి. వాళ్ళందరూ అవి తెలుసుకొని ఈ అధ్యాయంలో తెలుసుకొని చేస్తున్నారు. సో, ఆటిని మనం భగవత్ సేవలో ఉపయోగించగలిగితే అది చాలా మంచిది. సో, యమ అంటే నియమాలు ప్లస్ చేయవలసినవి, చేయకూడనివి. ఆసనాలంటే మనం భౌతికంగా ఎలా ఆసన ఎయ్యాలి. ప్రాణాయామం మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా మనం మనసుని ఎలా కంట్రోల్ చేయాలి. ప్రత్యాహార మనకు ఇంద్రియాలను ఎలా నిగ్రహ చేయాలి. ధారణ మనం మనం ఎలా భగవంతుడిని మెడిటేషన్ చేయాలి. ధ్యాన ఇంకా భగవంతుడిని ఎలా ప్రీతికరంగా ధ్యానం చేయాలి. తర్వాత సమాధి కంప్లీట్‌గా మన సమాధిలోకి వెళ్ళడం అనమాట. ఇవన్నీ చెప్పగలుగుతాయి. ఇవి అన్నీ ఉన్న అర్జునుడు ఇదంతా ఎక్కడ చేయాలంటే అడవికెళ్ళి ఒక జింక చర్మం మీద కూర్చొని, నిటారుగా కూర్చొని, మన ఇంద్రియాలను నిగ్రహించి చాలా తక్కువగా తినకుండా మనం అడవిలో దొరికే ఆకులు, అలములు తింటూ చేయాలని చెప్పంగానే, అర్జునుడికి ఇది ఎలా నాకు సాధ్యమవుతుందని చెప్పి, అయ్యా నేనైతే చేయలేను.
నా మనసు చాలా చంచలమైనది. ప్లస్ ఒక సాట ఉండదు. నేనైతే ఇది చేయలేని చెప్పి అనంగానే భగవంతుడు, అవును అది నిజమే. అందుకే నీకు భక్తియుత సేవ ద్వారానే మీరు చెయ్యండి అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని చేయాలంటే చాలా కష్టము. మనసుని నిగ్రహించలేం కాబట్టి, సో, ఓకే. ఎవరైనా ఇది చేస్తాను అంటే చెప్పడానికి భగవంతుడు చెప్పవాలన్నమాట. ఇది చేయడం వల్ల మన సక్సెస్, ఫెయిల్యూర్ గురించి చెప్పబోతున్నారు భగవంతుడు. అంటే ఇది చేయడం వల్ల కొంతమంది కొంత పర్సెంటేజ్‌నే చేయగలరు. కొంతమంది మధ్యలో ఆపగలరు. ఈళ్ళకి కూడా ఏమంటారంటే తదుపరి జన్మలో వాళ్ళకి మన యొక్క ఉత్తమమైన కుటుంబంలో పుట్టడము అంటే ఒక ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ కుటుంబంలో అంటే మన యొక్క తిరుమల, తిరుపతి దేవస్థానంలో ఉండే పూజ చేస్తారు చూడండి. ఆ గర్భగుడిలో పూజ చేసే వాళ్ళ యొక్క పిల్లలుగా పుట్టడం మనము, లేకపోతే చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టడం వల్ల మనం ఈజీగా ఈ భక్తిని చేయగలం చేస్తారని చెప్తారన్నమాట భగవంతుడు. ఇలా మనము ఇదంతా చేయాలి. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్క హిందువుకెళ్ళాలి. సనాతన ధర్మం అన్నాం కదండీ! స్వధర్మం అంటే మన పనులు మనం చేసుకుంటూ, సనాతనం నిత్య ధర్మం అంటే భగవంతుని యొక్క సేవ. భగవంతుని యొక్క సేవ ఎలా చేయగలం మనము? 9 ఉన్నాయండి భక్తి సేవ. స్మరణము, శ్రవణము వినడము, తర్వాత కీర్తనం మనం భగవంతుని కీర్తించడం, మాట్లాడడము. మూడోది స్మరణము, నాలుగోది అర్చనం భగవంతుడికి అర్చన చేయడము. తర్వాత ఆత్మ నివేదనము. దాని తర్వాత మనం పాదసేవనం, దండవత్ ప్రణామం చేయడము. తర్వాత సాఖ్యము, భగవంతునితో దాస్యము, సాఖ్యము. దాస్యం అంటే మన యొక్క దాసుడుగా ఉండడము. సాఖ్యము ఫ్రెండ్‌షిప్ చేయడము. ఆత్మ నివేదనం మనకు వచ్చిన ఫలితాన్ని మొత్తాన్ని భగవంతుడికి ఇవ్వడం. మన ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చిన భగవంతుడు తీసుకుంటాడండి. ఏమి చేయడండి. మనకే మళ్ళా ఆ ఫలితాన్ని మనకి భక్తియుత సేవలో ఎలా చేయాలో ఇస్తారండి. అంతా కూడా మనం ఎలా పిల్లలకి తీసుకున్న కిడ్డీ బ్యాంక్‌లో డబ్బు మనం ఎలా భద్రపరుస్తామో, భగవంతుడు కూడా మనం చేసిన సేవని అన్నిటిని గుర్తుపెట్టుకుంటారండి. శాస్త్రం భాగవతంలో ఒకటి చెప్తారండి. ఒకటి ఏంటంటే, మనం ఇక్కడ భగవంతుడి కోసం ఒక ఇటుకేస్తే, మనం భగవద్ధామంలో మనకి ఒక ఇల్లు కట్టి మనకు రెడీగా చేస్తారండి మనం ఉండటానికి. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదులుతామో, మనం భగవంతుడికి దగ్గరికి తీసుకొని ఆయన ఆ ఇంట్లో ఉండటానికి ప్రయత్నం చేస్తారండి. మనం అందుకే ప్రతి విషయాన్ని మనం భగవంతునితో కలుపుతూ చేస్తే, మనం భగవద్ధామానికి చాలా ఈజీ అండి. అలాగే ఈ క్లాస్‌ని మనం శుక్రవారం పెట్టబోతున్నాము ఈరోజే. ఎందుకు అంటే శనివారం పూట మనకి శివయ్య టెంపుల్‌లో మనకి శివయ్యకి అభిషేకం చేయడం జరుగుతుంది. దాంట్లో గూడా మీరు పాల్గొనండి. ప్లస్ ఈరోజు యొక్క క్లాస్‌ని ఒక అద్భుతమైన క్లాస్ అండి. మనం చాలా చాలా మంచిది. ఈ శ్రవణం చేయడం వల్ల మనం భగవంతుని చాలా దగ్గరవుతాము అనేది మా యొక్క విధానము. చాలా సంతోషం. అందరం ఈరోజు 6:30కి 6 గంటల 30 నిమిషాలకి ఈరోజు అనగా 26 తారీఖు 6 గంటల 30 నిమిషాలకి అందరం కలుద్దాము. ఈ యొక్క భగవద్గీత శ్రవణాన్ని మనము విజయవంతం చేద్దాము. ఇది మన కాలనిలో ఉన్న ప్రతి హిందువు, ప్రతి వాళ్ళు ఇక్కడికి మన క్లాస్‌కి వచ్చి కృప తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. హరే కృష్ణ.